హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీదేం కూర అండి? గోంగూర. ఉండండి అయితే ఆ నీళ్ళు పారబోయమాకండి. ఈ ఇత్తడి బిందులు కానీ చెంబులు కానీ ఏ తోమినా ఇలా బంగారంలా మెరిసిపోతాయి అన్నమాట. 5 పైసలు ఖర్చు పెట్టే పని లేకుండా తల మెరిసిపోతాయి. గోంగూర ఉడికించిన నీళ్లు పెట్టి తోమితే. ఇప్పుడు ఈ బిందె అయితే తోమాను, అది మీకు చూపించున్నాను. తోమలేని బింది ఇలా ఉంటుంది. దీనికంటే నల్లగున్న బిందుని తోమి చూపిస్తాను. గోంగూర ఉడికించి వంచిన నీళ్ళు అన్నమాట ఇవి. దాంట్లో సబీనా, కొంచెం సబీనా తీసుకోవాలి. ఎదుగోండి, చెయ్యి గట్టిగా ఆనపెట్టి తోమి పని లేదు, 5 పైసలు కట్టేవి పని లేదు. గోంగూర వండిన రోజుని ఆ నీళ్ళు మనం ఉడకెచ్చి తీసుకుని మనకు ఖాళీ అయిన తర్వాత ఆ గోంగూర నీళ్ళు ఒకసారి రుద్దేసి సబీనా పెట్టి వచ్చి ఎంత తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. అది చూడండి, బిందె ఎంత తెల్లగా మెరుస్తుందో. ఇది గోంగూర నీళ్ళతో తోమిందే. ఇది ఇంకా తోమాలి. ఆ పళ్ళెం కూడా ఇప్పుడే తోమాను. ఇత్తడి బిందులు, చెంబులు, పళ్ళాలు తెల్లగా వచ్చే చిట్కా నచ్చితే మీకు ఇత్తడే కాదు, రాగి, అలాగే పట్టీలు, వెండి పట్టీలు, ఇవన్నీ కూడా తెల్లగా వస్తాయి. ఆ గోంగూర ఉడికించిన నీటిలో వేసారనుకోండి, పట్టీలు తెల్లగా వస్తాయి. 5 పైసలు ఖర్చు లేకుండా మనం ఇత్తడి, రాగి సామాన్లు ఈజీగా తోమేసుకోవచ్చు. చెయ్యి కూడా నిప్పు పెట్టి అంత గట్టిగా తోమే పని ఉండదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది తెలియని పిల్లల కోసం నేను చేసిన వీడియో. తెలియని పిల్లలకు నేర్పించడానికి చేసిన వీడియో ఇది.